ప్రభునామ స్తోత్రములు. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, మన ఒంగోలు పురపాలక ప్రజలందరూ కూడా మొదటగా మీకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. క్రిస్మస్ అంటే సంతోషము, సమాధానము, ప్రేమ. లోకరక్షకుడు యేసు ప్రభు వారు ఈ లోకంలోనికి వచ్చిన ఈ శుభవేళ ఇది ఆనంద మాసం అంటారు. ఎందుకంటే యేసు ప్రభు వారు ఈ లోకంలోనికి వస్తూ ఒక సంతోషాన్ని, ఒక ఆనందాన్ని, ఒక ప్రేమను తీసుకొచ్చాడు. ఎందుకంటే చీకటిలోనూ పాప పంకిలమైనటువంటి ప్రపంచాన్ని ఎవ్వరు కూడా మహాగనులు లోకానికి వచ్చి వెళ్ళారు, పరిపాలించారు. కొన్ని సంవత్సరాలు అయినప్పుడు కూడా ఎవరు వల్ల కాలేదు. అయితే యేసు భగవానుడు ఒక్కడే ఆయన అవతారం ఎత్తి, అంటే నరావతారం ఎత్తి కన్యక గర్భాన ఆయన జన్మించాడు. ఆయన స్త్రీ సంతతికి చెందినవాడు, పురుష సంతతికి చెందినవాడు, అంటే పాపము లేనివాని యేసు ప్రభు వారి యొక్క జన్మలో ఉన్న రహస్యం అది. అందుకనే ఆయన పరిశుద్ధుడు, పరమ పవిత్రుడైన దేవుడు ఈ లోకానికి వచ్చి నీ కోసము, నా కోసము, ఈ ప్రజలందరి కోసము ఆయన సిలువలో బలి అయిపోయాడు. అంటే అతను రక్తాన్ని పెట్టాడు. ఎందుకంటే పాపోహం పాపకర్మ పాపాత్మ పాప సంభవ శరణాగత వాత్సల త్రాహిమాం కృపాయ దేవాని మన యొక్క శ్లోకాలు చెబుతున్నాయి. అంటే నీ పాపంలో పుట్టాను, నా తల్లి పాపంలో గర్భం ధరించింది, నీ పాపంలో జన్మిస్తాను, నాకు విముక్తి లేదని చెప్పాడనమాట. అయితే యేసు ప్రభు వచ్చిందే ఆ విముక్తిని ప్రసాదించడానికి. అందుకనే నేడు ఒంగోలు పట్టణంలో మేమందరూ కూడా కలిసి ఈ శుభాకాంక్షలు తెలియపరుస్తూ ఈ సంతోష సమాధానం అందరి గృహాల్లో ఉండాలని కోరుకుంటున్నాం. వి విష్ యు ఆల్ మెరీ క్రిస్మస్ అండ్ హ్యాపీ న్యూ ఇయర్. యేసు ప్రభువు జన్మించినప్పుడు దూతలు గాన ప్రతి గానములతో చీకటిలోను పాపములోను పంకిలమైపోతున్న ఈ ప్రపంచాన్ని రక్షించడానికి యేసు ప్రభు వారు వచ్చారు. మహాగణులు, చక్రవర్తులు, ప్రభులైన వారి లోకాన్ని జన్మించి కూడా మనిషి యొక్క పాపాన్ని తీసిపోయలేక, ఎందుకంటే వాళ్ళలో పాపము జీవిస్తుంది కాబట్టి దేవుడు ఒక్కడే పరమ పావనుడుగా, పవిత్రుడిగా ఈ లోకానికి వచ్చాడు. ఆయనకు మాత్రమే ఇది సాధ్యమైంది. హల్లెలూయా. యేసు ప్రభు ఒక్కడే లోకరక్షకుడు. అందుచేతనే యేసు ప్రభు వారు ఈ లోకం ఇంకా సజీవుడిగా ఉన్నాడు. ఆయన యొక్క జన్మాన్ని నేడు ప్రపంచవ్యాప్తంగా సెలబ్రేట్ చేసుకుంటుంది. క్రిస్మస్ అంటే రక్షకుడు ఈ లోకానికి వచ్చాడు కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రక్షకుడు మీకు కావాలని మీరు కోరుకున్నట్లయితే ఈ రాత్రి ప్రార్థన చేయబోతున్నాం. మన క్లైపాట వాస్తవులందరూ కూడా దేవుని యొక్క శుభములు, ఆశీర్వాదములు కలుగునుగాక. ప్రార్థన చేద్దాం. ప్రేమగల తండ్రి, కృపగల దేవ, స్తోత్రములు ఆయన. లోకరక్షకుడైన నిన్ను ఈ దినమున ప్రభువా ప్రపంచవ్యాప్తంగా ప్రభువా ఆరాధిస్తున్నారు నాయన. శాంతి సమాధానం లేని జీవితాల్లో మీరు శాంతి ప్రసాదించిన దేవుడు నాయన. నా పాపము తీసివేసిన దేవుడు ప్రభువా ఈ లోకానికి వచ్చిందే మీరు చనిపోవటానికి నాయన. ఎందుకనగా ప్రభువా మా పాపంలోను శాపంలోను తండ్రి మీరు జీవిస్తుండగా నీ చర్మతో ప్రభువా ప్రతి చీకటి, ప్రతి పాపము కూడా వదిలిపోయింది నాయన. కాబట్టి తండ్రి ఈ యొక్క శుభవార్తను ఆనాడు దూతలే విధంగా చాటి చెప్పిన మేము కూడా ప్రభువా సర్వలోకానికి, మరి ముఖ్యంగా మా ఒంగోలు పట్టణానికి ప్రభువా ఈ వార్తను తీసుకెళ్తుండగా వినిన ప్రతి ఒక్కరూ రక్షింపబడుదురుగాక, నిన్ను చేర్చుకుందురుగాక, తమ పాపములు ఒప్పుకుందురుగాక. నజరేయుడైన యేసు నామములో వేడుకుంటూ మా గోపాట వార్తలందరూ కూడా దీవించి ఆశీర్వదించి నీ కృపలో వాడుకోమని కోరుతూ యేసు పరిశుద్ధ నామములో వేడుకుని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. సర్వోన్నతమైన స్థలములలో మనం అరే నా వెనకాల ఉండరా, నా వెనకాల నా పక్కన ఉండి డిసప్పాయింట్ అయ్యాను. అరే నా వెనక నువ్వు అవసరం లేదు, ఆయనకి నువ్వు మా వెనక అరే అటు చూడరా, పడిపోరా.
ఆశా అంతే ఏరియా చూపించరా హ్యాపీ క్రిస్మస్ ఆనందమానందమే వేళ యేసయ్య జన్మించే ఆనందమే ఆనందమానందమే వేళ బానిస బ్రతుకులు విడిపించగా పాపపు చీకటి తొలగించగా యేసయ్య జన్మించే ఆయన కారణ జన్ముడు లోకరక్షకుడు కాబట్టి యేసుప్రభువు వారు వచ్చింది మనందరి కోసం వచ్చాయండి. ఆయన ఒక కులం కోసమో లేకపోతే ఒక మతం కోసమో ఒక సంఘం కోసమో రాలేదు, ప్రపంచాలందరూ కూడా వచ్చాడు కాబట్టి ఆయన లోకరక్షకుడు అని చెప్పారు. హల్లెలూయా. ఇది ప్రజలందరికీ తెలియజేస్తున్నటువంటి మహా సంతోషకరమైన సువర్తమానం. ఈ సంతోషాన్ని, ఈ సువార్తను మేము ఒంగోలు పట్టణంలో మన ప్రజలందరూ కూడా తెలియజేస్తూ ప్రజల సంఘం తరఫున మీ ప్రీతిని తెలియజేస్తున్నాం. దేవుడు మీ కుటుంబాలు శాంతిని సమాధానాన్ని ఇచ్చును గాక. ప్రార్థన చేసుకుందాం. కళ్ళ నుంచి కలుమూస్తున్న ప్రార్థన చేద్దాం. అరుణమ్మ గారు చిన్న ప్రార్థన చేస్తారు. ప్రేమ కలిగిన యేసయ్యా వందనాలయ్యా. ఈ నూతన సంవత్సరంలో ఆయన మీరు మాకు ఇచ్చినందుకు వందనాలు. ఈ క్రిస్మస్ వేడుకలు నాయన మీరు మాకు ఇచ్చినందుకు వందనాలు. లోక వార్తలైనా తండ్రి ఎన్నో వినొచ్చు, అయితే నాయన మీ దూతలు వచ్చి నాయన సర్వలోకమునకు నాయన చాటింపిచ్చి ఉన్నారయ్యా. అయ్యా సంతోషం, మహానందకరమైన సంతోషము నాయన క్రీస్తు పుట్టిన రోజు నాయన ఆయనకి ఇష్టలైన వారికి భూమి మీద సమాధానము కలుగును గాక అని నాయన నాయన పరలోకము నుండి నాయన దూతల సైన్యముతో వచ్చి ఉన్నారయ్యా. అలాగే నిన్న నేడు మారని దేవుడు మాకందరికి నాయన ఈ మిర్యాలపాలెం సెంటర్లో, ఈ కబాటిపాలెం సెంటర్లో ఉన్న ప్రతి కుటుంబానికి సంతోషం, సమాధానం అయ్యా, ఆశీర్వాదాలు, అభివృద్ధి, ఆరోగ్యకరంగా ఉండుటకు నాయన మమ్మల్ని మీరు పంపించారయ్యా. ఈ విధంగా ప్రార్థన చేయుటకు నాయన ఈ సంతోషకరమైన శుభవర్తమానాన్ని అయ్యా మీరు పుట్టారు కాబట్టి లోక రక్షకుడు పుట్టి ఉన్నాడు నాయన. అనేక మంది రక్షించుటకు నాయన మీరు పుట్టి ఉన్నారు కాబట్టి నాయన ఈ విధంగా మేమందరం మా ప్రభు సంఘం వారందరం కలిసి నాయన ప్రకటించుటకు వచ్చినందుకు వందనాలు చెల్లిస్తూ యేసు నామమున అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆనందమానందమీ వేళ యేసయ్య జన్మించే ఆనందమే ఆనందమానందమీ వేళ యేసయ్య జన్మించే ఆనందమే. చూసా ఆనందమే
పంచాడు, మనుషులందరికీ రక్షణ ఇచ్చాడు. ప్రతి మనిషి యొక్క పాపమును తొలగించిన దేవుడు. ఈ సువార్త నేడు ప్రపంచవ్యాప్తంగా తెలియజేస్తున్నాము. యేసు యొక్క ప్రేమను అందరూ కూడా తెలియజేస్తున్నాం. కాబట్టి ప్రియ మిర్యాలపాలెం వాస్తులందరూ కూడా గమనించవస్తున్నాం చేస్తున్నాం. యేసు ప్రభుని అంగీకరించండి. ఆయన యొక్క సత్యవాక్కును, ఆయన మన అందరి పాపాలను ఆయన క్షమించిన దేవుడు. కాబట్టి ఈ దేవుడిని అందరూ కూడా కొలవాలని మేము ఆశిస్తున్నాము. ఆయన ఆరాధించాలని కోరుకుంటున్నాము. కాబట్టి మీ అందరి కోసం ప్రార్థన చేస్తున్నాం. 2000 సంవత్సరాల క్రితం యేసు ప్రభు వారి లోకానికి వచ్చి మానవుడి కోసం చనిపోయిన దేవుడు. చనిపోవటం అంటే ఆయన చనిపోయి తిరిగి లేచాడు. కారణము ఆయన భగవంతుడు కాబట్టి, నిజదేవుడు కాబట్టి. సర్వశాస్త్రాలు, సర్వ గ్రంథాలు మరి ఈ యొక్క విషయాన్ని ఒక్క నుంచి చెబుతున్నాయి. కాబట్టి మీ అందరూ కూడా మరోసారి ఈ క్రిస్మస్ లో లోకరక్షకుడైన యేసు ప్రభు యొక్క ప్రేమను మీకు చాటు చేస్తూ we wish you all Merry Christmas. Happy Christmas. Merry Christmas. Happy Christmas. Merry Christmas. Happy Christmas. Merry Christmas. Merry Christmas. We wish you a Merry Christmas and Happy New Year and Happy New Year and Happy New Year. We wish you a Merry Christmas. అరే అంత పైకి అవసరం లేదు, దూరంగా వచ్చి నార్మల్గా పట్టేసుకో. ఇట్రా అటా ఆయన యొక్క చంద్రమాన్ని తెలియజేస్తున్నాం, ఆయన వృత్తాంతాలు తెలియజేస్తున్నాం. కారణం ఏంటంటే ఆయన మనుషులందరి కోసము, అనగా మనుషుల పాపములను శాపములను తొలగించడానికి ఆయన లోకానికి వచ్చిన దేవుడు. కాబట్టి ఈ క్రిస్మస్ లో మీరందరూ కూడా సంఘముగా, కుటుంబాలుగా మరి సంస్థర్పణ మీ అందరికీ మా శుభాకాంక్షలు యొక్క సంతోషాన్ని, సమాధానాన్ని కోరుతున్నాం. Happy Christmas. వాస్తవులందరికీ, ఈ శాస్త్రందరికీ కూడా ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క మరి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఈ క్రిస్మస్ వేడుకలు దేనికోసం అంటే లోకానికి ఒక రక్షకుడు రావాల్సినటువంటి ఆవశ్యకతను ప్రపంచంలో అన్ని రంగాల్లో కూడా చెప్పినవి బైబిల్ కూడా చెప్తుంది. లోకానికి కన్యక మరియమ్మ గర్భాన ఒక పుణ్యాత్ముడు పరమాత్మ జన్మించి లోక పాపములు తీసివేస్తే రక్షకుడుగా ఆయన లోకానికి వస్తారని సర్వశాస్త్రం చెబుతున్నవి. ఈ విషయాన్ని మనం ఎక్కువగా బైబిల్ ఒక్క నుంచి చెబుతుంది. కాబట్టి ఈ లోకరక్షకుని యొక్క జన్మదినాన్ని మేము కుటుంబాలుగా, సంఘాలుగా, సంస్థగా బయలుదేరి మన పెద్దలోని ఈ శాస్త్రంలో ప్రజలందరూ కూడా మా కూడా ఈ విషయాలు తెలియజేస్తున్నాం. వారి లోకానికి వచ్చిన కారణం ఏంటంటే మనుషులటువంటి పాపము, మనుషులటువంటి శాపాన్ని ఆయన తొలగించి మనుషులకు స్వేచ్ఛా జీవితాన్ని ఇచ్చాడు. ఎవరు కూడా ఇవ్వలేని గొప్ప రక్షణను యేసు ప్రభు ఒక్కడే మాత్రమే ఇచ్చాడు. అందుకని ఈ విషయాన్ని మేము తెలియజేస్తున్నాం. మేమే కాదు, ప్రపంచంలో అనేక సంఘాలు, అనేక సంస్థలు ఈనాడు మరి ప్రపంచవ్యాప్తంగా ఈ శుభవార్తను తెలియజేస్తూ మనుషుల్లో యేసు ప్రభు సజీవులుగా జీవిస్తున్నారనే సత్యాన్ని బయలుపరుస్తున్నాం. నేను ఎవరైతే యేసు ప్రభుని అంగీకరిస్తారో వాళ్ళందరి జీవితాల్లో యేసు ప్రభు ప్రవేశించి మీకు శాంతిని, సమాధానమును, ప్రేమను, కనికరమును ఇచ్చునుగాక.
దేవుని పరిశుద్ధ నామానికి కలుగుగాక. క్రీస్తునందు ప్రియమైనటువంటి తక్కువలోని ఉన్నటువంటి షాప్ వాస్తవులందరూ కూడా ముఖ్యంగా అల్లూరయ్య స్వీట్స్, రాయల్ హార్ట్, ఓవన్ స్వీట్స్, అదేవిధంగా మన పూర్వపాటి బ్రదర్స్ శ్రీవంత్ ఇక్కడే ఉన్నారు. మన లేడీస్ సెంటర్ ఎన్నో సంవత్సరాలుగా లేడీస్ షాపులో మన నేటివిటీ కొనుక్కున్నాము. అదేవిధంగా మూర్తి స్వీట్స్ ఈ లోకానికి లోకరక్షకుడిగా వచ్చాడు. ప్రజలందరికీ కలుగుబోలు మహా సంతోషకరమైన సువర్తమానము నేనే మీకు తెలియజేస్తున్నా. మా ప్రభు సంఘం తరఫున ఎన్నో సంవత్సరాలుగా దేవుని పరిచయం చేస్తూ నేడు మన ఈ బెంగళూరులోని ఈ షాప్ నడుపుతున్నటువంటి అందరూ కూడా ఈ రక్షణ వర్తమానం తెలియజేస్తున్నాం. యేసు ప్రభులో ప్రేమ ఉంది, యేసు ప్రభులో సమాధానం ఉంది, యేసు ప్రభులో సంతోషం ఉంది. ఈ భారములన్నీ కూడా తొలగించి గొప్ప శక్తిని యేసు ప్రభు వారు కలిగి ఉన్నాడు. నేడు ప్రపంచవ్యాప్తంగా అనేక మంది యేసు ప్రభుని ఆరాధిస్తున్నారు. కాబట్టి వాస్తవం తెలుసుకోండి, యేసు రక్షకుడు గారిని గుర్తించి ఆయన వెంబడించాలని ఈ క్రిస్మస్ లో మా సంఘంతో కలిపి అందరూ కూడా ఈ శుభ సందేశాన్ని మీ అందరికీ తెలియజేస్తున్నాం. దేవుని యొక్క సమాధానము, దేవుని యొక్క సంతోషము మీకు మీ కుటుంబానికి సమృద్ధిగా ఉండును గాక, మీకు శాంతి కలుగును గాక, మీ అందరికి ఆరోగ్యాన్ని ప్రసాదించును గాక, మీ కుటుంబాల్లో సమాధానం ఉండును గాక, మీ వ్యాపారములన్నీ కూడా దీవించబడును గాక. కలిగిన మా దేవా యేసయ్య పరిశుద్ధురాని పరిశుద్ధమైన పాదములకు వేలుకొలి వందనాలు స్తుతులు స్తోత్రములు చెల్లించుకున్నామయ్యా. మరి తండ్రి నాయన ఇక్కడున్నటువంటి మా అందరి కొరకు తండ్రి నాయన మీరు నిత్యుడిగా దాసుడిగా దిగి వచ్చి నాయన యేసయ్య మమ్మల్ని రక్షించుటకు, ప్రతి పాపము నుండి తండ్రి నాయన మమ్మల్ని విడిపించుటకు, ప్రతి భారము నుండి మమ్మల్ని తప్పించుటకు తండ్రి నాయన అయ్యా రోగం నుండి శాపము నుండి తండ్రి నాయన అయ్యా యేసయ్య కాపాడుటకు దిగి వచ్చిన దేవా మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. మరి ట్రంక్ రోడ్ లో ఉన్నటువంటి ప్రతి షాపుని కూడా మీరు దీవించండి, ఆశీర్వదించండి నా దేవ. ప్రతి ఒక్కరూ కూడా తండ్రి నాయన ఫలభరితముగా తండ్రి నాయన అభివృద్ధి కరముగా ఉండుటకు నీ కృపను దయచేయమని వేడుకుంటున్నాము. ప్రతి ఒక్క కుటుంబంలో కూడా తండ్రి నాయన నిజమైన వెలుగునట్లుగా నీ కృపను దయచేయండి. ప్రతి ఒక్కరిని కూడా మీరు ఆశీర్వదించి బలపరచండి నా దేవ. యేసయ్య వారి వ్యాపారాల్లో కానీ తండ్రి నాయన వారి గృహాల్లో కానీ తండ్రి నాయన నెమ్మది, సమాధానము, సంతోషము, క్రిస్మస్ యొక్క ఆనందము ప్రతి ఒక్కరి జీవితంలో మీరు దయచేసి దీవించి బలపరచమని యేసయ్య శ్రేష్టమైన నామములో మిక్కిలి వినయముతో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. బాగున్నారయ్యా? బ్యాగ్ తీసుకుని బాగుందా? వెరీ గుడ్, రైట్. మనకి పులికని ఇస్తా దేవుని దీంట్లో ఉంటుంది, సరేనా? ప్రార్థన చేసుకో దేవుడు. వెరీ గుడ్. విష్ మెరీ క్రిస్మస్. దేవుడు దీవించును గాక. అదేవిధంగా ఇక్కడ అనుపమ వారు ఉన్నారు, దేవుడు వారిని వారి షాపులు కూడా దీవించును గాక. సాయి కళ్యాణ్ ఖాదీ బండర్ వాళ్ళు ఉన్నారు, బండోలు కాదమ్మ, అది ఖాదీ బండర్ వాళ్ళు ఉన్నారు, దేవుడు వారు దీవించును గాక. We wish you Merry Christmas. We wish you. We wish you. We wish you. సర్వోన్నత దేవునికి మహిమా ఘనత, తన ప్రియులకే సమాధానము. దేవునికి మహిమా ఘనత, తన ప్రియులకే సమాధానము. We wish you Christmas. God bless you. God bless you. మాకు రక్షణ తెచ్చావయ్యా, సంతోషం తెచ్చావయ్యా, మాకు రక్షణ తెచ్చావయ్యా. దేవునామ స్తోత్రములు. మరి క్రిస్మస్ అనగా సంతోషము, సమాధానము, ప్రేమ. లోకరక్షకుడు యేసు ప్రభు ఈ లోకానికి వచ్చి మనుషులందరికీ శాంతి సమాధానం తీసుకొచ్చాడు. యేసు ప్రభు యొక్క రాకతో ప్రపంచంలో ఉన్న చీకటి తొలగిపోయింది. అందరికీ ప్రేమను దేవుడు పంచాడండి. ఆయన లోకంలోకి వచ్చి అందరికీ అన్ని తీసుకునే దేవుడు కాదు. ఆయన లోకంలో ఆయన ప్రేమను పంచిన దేవుడు.
ఆయన దగ్గర ఉన్న సర్వస్వాన్ని ఆయన ఇచ్చేసి మనుషుల మీద ఉన్న శాపము పాపమును తొలగించి మనుషులకు స్వేచ్ఛ జీవితాన్ని ఇచ్చాడు. కాబట్టినే యేసు ప్రభువు లోకంలో జన్మించి 2 సంవత్సరాలు అయినప్పుడు కూడా ఇంకను ఆయన జన్మ వృత్తాంతాన్ని చాటి చెప్తున్నామంటే ఆయన ఇంకను కూడా మనుషుల హృదయాల్లో సజీవుడిగా జీవిస్తున్నాడు. కాబట్టి ఈ సజీవుడైన దేవుణ్ణి, ఈ లోకరక్షకుడైన దేవుణ్ణి మీరందరూ కూడా ఆరాధించాలని, ఆ దేవుని ద్వారా మీకు మేలు కలగాలని, మీ కుటుంబాలు దీవించబడాలని, మీ వ్యాపారములన్నీ కూడా అభివృద్ధిలోకి వచ్చి మరి ప్రతిఫలం పొందుకోవాలని కోరుకుంటూ అదేవిధంగా పాపలో షూ మార్కెట్ కంపెనీ వారు కూడా దేవుడు దీవించిన గాక. దేవునికి ఆశీర్వాదాలు దీవెనలు మీకును మీ కుటుంబానికి కలుగును గాక. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి షాపు వాళ్ళందరూ కూడా కూరగాయల మార్కెట్, పళ్ళ మార్కెట్, ఇంకా ముఖ్యంగా పద్మాలయ బేకరీ వాళ్ళని దేవుడు దీవించి ఆశ్రయించును గాక. అదేవిధంగా కీర్తి మెడికల్స్ వారు కూడా దేవుడు దీవించును గాక. ఇప్పుడు మనం ఈ విధంగా ప్రార్థన కారణం ఏంటంటే రక్షకుడు యేసు ప్రభువు వారు ఈ లోకానికి వచ్చి ప్రతి మనుషుల యొక్క పాపములు శాపము తొలగించినటువంటి ఈ శుభవేళలో మరి ఆ రక్షణ గురించి జన్మ వృత్తాంతాన్ని మేమందరూ కూడా సంఘముగా, కుటుంబాలుగా, సంస్థగా వచ్చి మీకు తెలియజేస్తున్నాం. యేసు ప్రభువు వారు లోకానికి వచ్చింది ప్రతి మంచి జీవితాన్ని బాగు చేయడానికి. ఎందుకు మంచి జీవితాన్ని బాగు చేయడానికి వచ్చాడు అంటే చెడిపోయిన జీవితాలు, పడిపోయిన జీవితాలు, చీకట్లో ఉన్న జీవితాలు వచ్చింది. మన వేదాల్లో, మన గ్రంథాల్లో ఉన్నటువంటి మాట అందరూ కూడా తెలుసు. సర్వ పాప పరిహారం రక్తం ఆవశ్యకం, తద్రక్తమైన పరమాత్మ పుణ్యదాన బలియాగం అన్నారు. మనుషులందరి కోసం ఆయన చనిపోయిన దేవుడు గనక అందుకని నేడు ఆయన సజీవంగా ఉండి అందరి యొక్క జీవితాల్లో తనకు మహిమను కనపరుస్తూ ఉన్నాడు. ఆయన పరిశుద్ధమైన దేవుడు, దానిలో ఏ పాపం లేదు. అందుకని ప్రపంచమంతా కూడా నేడు అన్ని దేశాల్లో కూడా యేసు ప్రభు వారి గురించి ఆరాధన జరుగుతుంది, సంఘములు ఉన్నవి. కనుకనే మేము ఈ దినమున ఈ విధంగా చేరి మీ అందరికీ సత్య వాక్కును, ఈ శుభవార్తను తెలియజేస్తున్నాం. మీరు దేవుని బిడ్డలారా, పాపంలో ఉన్నారా, చీకట్లో ఉన్నారా, మీ కుటుంబాల శోధనలు, బాధలు ఉన్నవా, నేనే తరుణము దేవుని దగ్గర రండి. ఈ యొక్క క్రిస్మస్ లో దేవుని యొక్క సమాధానము, దేవుని సంతోషము మీ అందరికీ కలుగును గాక. క్రిస్మస్ అనగానే ప్రేమ, సంతోషము, కనికరము. కాబట్టి సమాధానంతో మీ అందరూ ఉండాలని చెప్పి మేము కోరుకుంటూ విష్ యు ఆల్ మెరీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్, మెరీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్. ప్రార్థన చేసుకుందామని. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, స్తోత్రములు నాయన. ఈ సమయంలో ప్రభువా, యువతల్లికి పాత మార్కెట్ సెంటర్లో మేము చేరిన ఆయన మీ రక్షణను అనగా ఈ క్రీస్తు పుట్టుకను ప్రభువా మేము తెలియజేస్తున్నాం. మీరు వచ్చిన ఈ శుభ సందేశాన్ని ప్రభువా అనేకులు తెలియజేస్తూ, ఇదిగో తండ్రి మీరు వచ్చింది నాయన మాలో ఉన్న పాపములను, దోషములను ప్రభువా మీరు తొలగిస్తానికి వచ్చిన దేవాన్ని స్తోత్రములు నాయన. ఈ సందర్భంలో ఈ మాటలు వింటున్న ప్రజలు ఎవరైతే ఉన్నారో వారిని అంగీకరించేటైతే ప్రభువా నేడే వాళ్ళ జీవితాల్లో ప్రవేశించి వాళ్ళకి నేను సమాధానాన్ని, ఈ సంతోషమును కలిగించమని కోరుతున్నాం తండ్రి. రక్షకుడు మా పాపం తీసివేసిన దేవా నీ స్తోత్రములైనా కనుకనే మీకు ప్రార్థిస్తున్నామనైనా. ఈ ప్రాంత వాసులందరూ కూడా వెలుగును ప్రసాదించమని కోరుతున్నామనైనా. వారి జీవితాల్లో నేరే మీరు ఉద్భవించి ప్రభువా శాంతి సమాధానం దయచేయమని కోరుతూ యేసు పరిశుద్ధ నామములో వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. హ్యాపీ క్రిస్మస్ అమ్మా. చెప్పులు తీసుకోండి అమ్మా, మనకంతా ఫ్రీయే. సమాధానము మీ షాపు వాళ్ళందరికీ కలుగును గాక. బాబూజీ మార్కెట్ కాంప్లెక్స్ లో షాపు వారందరినీ కూడా దేవుడు ఆశీర్వదించాలి, దీవించాలి. వారి యొక్క వ్యాపారము దేవుడు స్థిరపరిచి హెచ్చించును గాక. సమయంలో ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేద్దామండి. కమలా సామ్రాట్ గారు ప్రార్థన చేస్తారు. స్తోత్రము నాయనా, దయగలిగిన, కృపగలిగిన, జీవము కలిగిన దేవా, ఇదిగో తండ్రి నాయన మీరు సర్వోన్నతుడిగా ప్రభా ఈ లోకానికి వచ్చిన్నారు. ఇదిగో ప్రజలందరికీ కలగబో మహా సంతోషకరమైన సువార్తమానము నాయన. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు పుట్టి ఉన్నాడు అని ఆనాడు ప్రభా దూతలు నాయన గాన ప్రతిగానములతో తెలియజేసిన విధముగా ఈనాడు కూడా ప్రభా నాయన ప్రతి కుటుంబంలో మీరు రావాలని ఇష్టపడుతున్నారు ప్రభా. మీ
యొక్క నాయన తండ్రి సన్నిధిని ఉంచాలని మీరు ఇష్టపడుతుందిగా ప్రభా. ప్రతి కుటుంబంలో నాయన మీ సన్నిధి ఉన్నట్లయితే ప్రభా, నిన్ను ఆహ్వానించుకున్నట్లయితే సమాధానము, శాంతి, నెమ్మది నాయన కలుగుతుంది. కాబట్టి అయ్యా తండ్రి, లోకంలో ఎక్కడ చూసినా కూడా సమాధానం లేని పరిస్థితుల్లో ఉంటుండగా ప్రభా, ఆ సమాధానానికి కష్టమైన దేవ, ఆ సమాధానాన్ని ఇవ్వడానికి లోకంలోకి వచ్చిన దేవ, ఈ వందనములు, స్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటూ ఇదిగో ప్రభా, ప్రజలందరి కొరకు నాయన దినమైనా చేతులు చాపి ఎదురు చూస్తున్నావు కనుక ప్రతి ఒక్కరు కూడా నీ రక్షణ మార్గంలోకి వచ్చినట్లుగా సహాయం చేయమని, ఇక్కడ ఉన్నటువంటి ప్రతి షాపుకి ప్రభా నాయన నీ దీవెనల ఆశీర్వాదం, నీ రక్షణ నాయన ప్రతి ఒక్కరికి కలుగునట్లుగా సహాయం దయచేయమని నజరేయుడైన యేసు నామమున అడిగి వేడుకుని తర్వాత నోటీస్ షాప్ వారిని ముఖ్యంగా ఈ బాస్ టిప్ స్టాప్ ఉన్నారా లోపల? దేవుడు వారి కుటుంబాన్ని దీవించునుగాక. ఈ పండుగలో రక్షకుడును ప్రభువైన యేసుక్రీస్తు వారికి శాంతి, సమాధానము మీకు మీ కుటుంబాలు కలుగునుగాక. ఈ క్రిస్మస్ లో మీ వ్యాపారం దేవుడు దీవించాలని, మీ కుటుంబాల శాంతి, సమాధానము, అందరికి ఆరోగ్యం ఉండాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. గాడ్ బ్లెస్ యు. ప్రియ దేవుని బిడ్డలారా, మరొకసారి మన ఒంగోలులోని బాబూజీ కాంప్లెక్స్ మార్కెట్ దగ్గర మరి ఉన్నటువంటి షాప్ వాళ్ళందరికీ కూడా నోటీస్ మెన్స్ వేర్, అదేవిధంగా మరొకసారి టాప్సీ బాస్ ఆ షాప్ వారికి, ఇంకా ఇక్కడ చేరినటువంటి వాళ్ళందరూ కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. క్రిస్మస్ అనగా అదేవిధంగా సోనీ ఎలక్ట్రానిక్స్ ఇక్కడ ఉన్నటువంటి మన కట్టపాండ్యన్ వీరబ్రహ్మ గారు ఉన్నారు ఇక్కడ, వారిని కూడా దేవుడు దీవించిన గాక. మరి దేవుని యొక్క దీవెన ఆశీర్వాదాలు మీ అందరికీ కూడా కలగాలని కోరుకుంటున్నాం. క్రిస్మస్ అంటే సంతోషము, సమాధానం, ఆనందము. యేసు ప్రభు వారు రక్షణ మీకు తీసుకుని వచ్చాడు. ఈ రక్షణ మీకు, మీ కుటుంబానికి సమృద్ధిగా ఉండాలని మీ మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ మరి మీకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. చక్కగా తల్లి ప్రభు యొక్క మాస్ ర్యాలీని తండ్రి యొక్క ఒంగోలు పట్టణంలో మేమందరం కలిసి తిరుగుటకు ఐఆర్ సంస్థల్లో ఉన్నటువంటి పాస్టర్స్, సంఘాలందరినీ కలుపుకొని తండ్రి ప్రభు యొక్క మాస్ లైటింగ్ జరుగుతుండగా కృప తోడుగా ఉంచినందుకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఆయన ఒంగోలు పట్టణంలో ఉన్న ప్రతి వ్యాపారస్తునికి, ప్రత్యేకించి యొక్క బాపూజీ కాంప్లెక్స్ సెంటర్ లో ఉన్న ప్రతి షాపింగ్ కాంప్లెక్స్ లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా క్రిస్మస్ శుభములు, దేవుని యొక్క దీవెనలు కలగాలని చెప్పి ప్రార్థిస్తున్నాం. స్తోత్రము నాయన, నీ దాసుని ఇదిగో ప్రేమించి జరిగించి వివాహాన్ని బట్టి వందనాలు. ఈ దినమున వారి వేనవసం జరిగించుకుంటుండగా నీ ఆశీర్వాదము, నీ దీవెని కృప దయచేయమని కోరుతున్నాం. కుటుంబంలో నెమ్మదిని, ఆరోగ్యం, సమాధానం దయచేయమని కోరుతూ యేసు పరిశుద్ధంలో వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. రామని కలెక్షన్స్, అదేవిధంగా శ్రీ లక్ష్మీ బాలాజీ టిఫిన్ సెంటర్ వారిని, ఇంకా అనేక మంది టిఫిన్ సెంటర్స్ ఇక్కడ ఉన్నాయి. ఈ టిఫిన్ సెంటర్స్ అన్ని కూడా దేవుడు దీవించును గాక. మీ కుటుంబాలకు దేవుని ఆశీర్వాదం గాక. We wish you Merry Christmas. We wish you. We wish you. We wish you. షాప్ వారందరూ కూడా మీ అందరికి ప్రత్యేకమైన క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. వనజ కిల్లీ సెంటర్, అదేవిధంగా వెంగమాంబ కిల్లీ సెంటర్కి ఉన్నాయి. అదేవిధంగా వివో, అపో బ్యాటరీ షాప్ వారు ఉన్నారు, సెల్ ఫోన్ షాప్ వారు ఉన్నారు. అదేవిధంగా ఇక్కడ మార్కెట్ సెంటర్ వారు ఉన్నారు. వీళ్ళందరూ కూడా మరి క్రిస్మస్ లో యేసు భగవానుడు మీకును మీ కుటుంబాలకి శాంతి, సమాధానం ఇచ్చును గాక. యేసు ప్రభు ప్రేమమయుడు, దయామయుడు, కరుణామయుడు అనే విషయాన్ని మనం తెలుసుకుంటున్నాం. ఆయన దయామయుడు, ప్రేమమయుడు, కరుణమయుడు కాబట్టి 2000 సంవత్సరాల క్రితము ఆయన పరలోకాన్ని వీడి ఈ భూమికి వచ్చింది. ఎందుకంటే మనుషులందరికీ స్వేచ్ఛనివ్వటానికి. ఎందుకు స్వేచ్ఛనివ్వాలంటే మనుషులు పాప బంధకంలో జీవిస్తున్నారు. అపవాది యొక్క బంధకాల్లో జీవిస్తున్నటువంటి తరుణంలో యేసు భగవానుడు వచ్చి ఈ లోకంలో జీవించి చివరిగా తన రక్తాన్ని, తన ప్రాణాన్ని పెట్టి మనుషులకు విడుదల కలిగించాడు. హల్లెలూయా. ఎందుకనగా మనుషుడు శాపంలోనూ పాపంలోనూ జీవిస్తున్న తరుణంలో బైబిల్ ఒక మాట ఉంది,
మొదటి తిమోతి పత్రిక 1:15 పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకానికి వచ్చిన మాట నమ్మదగినదియు పూర్ణాంగీకారమునకు యోగ్యమునై ఉన్నది అనే వాక్య సత్యమును మనం తెలుసుకుంటున్నాం. క్రిస్మస్ అనగా ప్రేమ, సంతోషము, సమాధానము, జాలి. యేసుప్రభువు వారు జాలి పడ్డాడు, ఆయన మన మీద ప్రేమ చూపించాడు. అందుకనే ఇందాక నేను చెప్పినట్లుగా పరలోకాన్ని వీడంటే దేవుడు ఉండే ఆ మహాప్రదేశాన్ని, ఆ సర్వోన్నతమైన స్థానాన్ని విడిచి ఈ పాప పంకమైన భూమిలోకానికి ఆయన వచ్చాడు. ఎందుకంటే మనం ప్రేమిస్తున్న దేవుడు కాబట్టి. ఇక్కడున్న షాప్ వారందరినీ, ఇక్కడున్నటువంటి కుటుంబాలన్నీ కూడా దేవుడు ప్రేమించాడు అనే సత్యాన్ని మీరు గమనించుకోవాలని మనం చేస్తూ ఈ క్రిస్మస్లో మీ అందరికీ దేవుని యొక్క ప్రేమ, సమాధానము మీ కుటుంబాల్లో ఉండునుగాక. ఎందరైతే ఆయన అంగీకరిస్తారో వారందరికీ దేవుని పిల్లలగుటకు దేవుడు అధికారం ఇచ్చాడు, అంటే ప్రేమనిచ్చాడు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా గమనించండి, యేసు ప్రభుని అంగీకరించాలని నేను కోరుకుంటున్నాను. యేసు ప్రభు యొక్క రక్షణ మీకును మీ కుటుంబాలకి సమృద్ధిగా కలగాలనే మా ప్రభు సంఘం క్లోపేట 6లోని వారందరూ కూడా ఈ విధంగా యేసు యొక్క జన్మాన్ని మేము చాటి చెబుతూ ప్రతి ఒక్కరు కూడా ఈ శుభ సందేశాన్ని తీసుకొని వస్తున్నాం. మీ కుటుంబంలో శాంతి, సమాధానము కలుగునుగాక. We wish you. We wish you. We wish you. వారందరూ దిగమని చూడండి. We wish you. స్థలములలో యందునా దేవునికి మహిమా ఘనత, తన ప్రియులకే సమాధానం. ఇంకా పెట్టండి. We wish you happy Christmas. We wish you Merry Christmas. Happy birthday to you Jesus. సర్వోన్నతం వైన అది వెలుగుల పండుగ, కాంతుల పండుగ. క్రిస్మస్ అనగానే సంతోష పండుగ. కాబట్టి ప్రతి బిడ్డలను గమనిద్దాం. యేసు ప్రభు వారి లోకానికి వచ్చింది ప్రతి మనిషి ఉన్నటువంటి దుఃఖాన్ని, పాపాన్ని, శాపాన్ని తొలగించి ప్రేమను చాటి చెప్పడానికి వచ్చిన దేవుడు. కాబట్టి ఆ ప్రేమను మీ అందరూ కూడా చాటి చెప్తున్నాం. మీ అందరికీ రక్షణ సువార్త మనం అందజేస్తున్నాం. ఎందరైతే దేవుని అంగీకరిస్తారో, అందుకని బైబిల్లో మాట ఉంది కదండి, ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్త జనులారా నా యొద్దకు రమ్మని చెబుతున్నాడు. అంటే యేసు ప్రభు దగ్గరికి వస్తే యేసు ప్రభు వారు ఆయన ప్రేమ గల దేవుడు, జాలి గల దేవుడు, కనికరం గల దేవుడు. కాబట్టి మీకున్న శాపాలను, మీకున్న రోగాలను తీసివేసి శాంతి సమాధానంతో దేవుడు ఉంచాలని కోరుకుంటున్నాడు. కనుక ఈ క్రిస్మస్ లో అందరూ కూడా వచ్చి దేవుని ఆశీర్వాదం పొందాలని కోరుకుంటూ Merry Christmas and Happy New Year and Happy New Year and Happy New Year. We wish you a Merry Christmas and Happy Christmas. Tidings we bring to you and your people. And Happy New Year. Tidings we bring to you and your people.